ఒకానొక సమయంలో అప్సరసలలో శ్రేష్ఠురాలైనటువంటి పుంజకస్థల అనబడేటటువంటి ఒక అప్సరస శాపవశం చేత కుంజరుడనేటటువంటి వానరుడికి కుమార్తెగా జన్మించింది. అంజనా అని పేరు పెట్టారు. ఆవిడ కామరూపిణి. ఒకనాటి ఆవిడ నీ తండ్రి అయిన కేసరి యొక్క భార్య, అందుచేత నీకు తల్లి. నీ తల్లి అయినటువంటి ఆ అంజన ఒకానొక నాడు మనుష్య రూపాన్ని ధరించి విలాసంగా ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. వాయుదేవుడు ఆవిడ్ని చూసి మోహించి తన దీర్ఘమైన బాహువుల చేత గాఢముగా కౌగిలించుకున్నాడు. ఆ తల్లంది, ఎవడురా దుర్మార్గుడు నా పాతివ్రత్యమును చెరప చూస్తున్నవాడు, నేను ఏకపత్ని వ్రతని అంది. అంటే ఆయన అన్నాడు, అమ్మా ఇదంతా ఎందుకని? బ్రహ్మగారు ఆదేశించారు తమ తమ యొక్క తేజస్సుల్ని భూమి మీద వానరులుగా పంపమని. అందుకని అమ్మా నీ పాతివ్రత్యానికి భంగం కలగదమ్మా. గొప్ప పరాక్రమమున్నవాడు, బుద్ధిమంతుడు, నవవ్యాకరణ పండితుడు, నత్వా హింసామి శుశ్రోణి మా భుక్తే సుభగే భయం మానసాస్మి గతో యత్పాం పరిష్వజ్య యశస్వినీం వీర్యవాన్ బుద్ధిమాన్ సంపన్నస్తవ పుత్రో భవిష్యతి మహాసత్వో మహాతేజ మహాబల పరాక్రమ లంఘనే పవనే చైవ భవిష్యతి మయా సమః. మహాబుద్ధిమంతుడు, పరాక్రమవంతుడు, నవవ్యాకరణ పండితుడు, నాతో సమానంగా దూకగలిగిన వాడు, ఎగరగలిగిన వాడు, ప్రయాణం చెయ్యగలిగినటువంటి వాడు, ఎటువంటి పరిస్థితులలోనైనా సరే కార్యాన్ని చక్కబెట్టగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు, మహావీరుడైనటువంటి పుత్రుడు, కేవలముగా మానసికముగా నిన్ను నేను చూసినంత మాత్రం చేత నీ కడుపు ఎందు జన్మించనున్నాడమ్మా అని వరమిచ్చారు. ఆ కారణం చేత ఒక గుహలో హనుమా నువ్వు జన్మించావు. నువ్వు జన్మించగానే ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యభగవానుండి చూసి తినే ఫలం అనుకుని ఎగిరి ఆ సూర్యభగవానుండి పట్టుకోబోయావు. సూర్యపదానికి అడ్డొస్తున్నావని కోపం వచ్చి ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే నీ ఎడమదవడ సొట్టబడి కింద పడ్డావు. సొట్టబడిన హనుములు కలిగిన వాడు కనుక నిన్ను హనుమా అని పిలిచారు. ఆనాడు నువ్వు భూమి మీద పడిపోతే నీ తండ్రి వాయుదేవుడికి కోపం వచ్చి ఆయన కూడా పెన్ డౌన్ స్ట్రైక్ మొదలుపెట్టాడు. ఆయన కూడా భూమి మీద ఎక్కడా వాయువు వీచడం ఆపేసింది. ఆనాడు ప్రాణులన్నీ సంక్షుభితం చెందాయి. చతుర్ముఖ బ్రహ్మగారు పరుగునొచ్చారు. సృష్టి ఆగిపోతోందని హనుమకి వరమిచ్చారు. ఏ అస్త్రము చేత, ఏ శస్త్రము చేత నిన్ను ఎవ్వడూ బంధించలేడు, నీకు ఏ విధమైన అపాయము రాదని వరమిచ్చారు. దేవేంద్రుడు పరిగెత్తుకొచ్చి స్వచ్ఛంద మరణం వరమిచ్చాడు. నీ అంత నువ్వు సంకల్పం చేసి శరీరాన్ని విడిచిపెట్టాలి, కానీ ఒక్క నాటికి నిన్ను పడగొట్టగలిగినటువంటి పురుషుడు ఈ పృథివీ మండలంలో, ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడా ఉండడు. అటువంటి వాడివని వరమిచ్చారు. అందుకే ఇప్పటికీ మహానుభావుడు ఎక్కడ రామకథ చెక్కినా, ఎక్కడ రామాయణం చెప్పినా అక్కడక్కడికి ఏదో ఒక రూపంలో వస్తారట. ప్రచ్ఛన్న రూపంలో వచ్చి కన్నుల వెంట నీరు కారుస్తూ రామకథ విని తన్మయత్వాన్ని చెందుతారట. అందుకే ఎక్కడ రామకథ చెప్పబడుతుందో అక్కడికి హనుమ వస్తారు. ఎక్కడ హనుమ అడుగు పెడతారో అక్కడ పవిత్రమై మంగళం అయిపోతుంది. ఆ ప్రాంతంలో మనం కూర్చున్నాం కనుక మన కోరికలు తీరిపోతాయి, చచ్చేవాడు కూడా బతుకుతాడు. అది రామకథకి హనుమకి ఉన్నటువంటి గొప్ప సంబంధం. అందుకున్నటువంటి వరమిచ్చాడయా మహానుభావ. నేను ఎన్నో సందర్భాల్లో గరుత్మంతుడు సముద్రంలో ఉన్న పాముల్ని తన్నుకుపోతుండగా చూశాను. నీ తండ్రి వాయుదేవుడు ప్రభంజనుడై వీస్తే చెట్ల యొక్క పెద్ద పెద్ద కొమ్మలని విరిచేస్తాడు, పర్వత శిఖరములను డుళ్ళించేస్తాడు. అటువంటి శక్తి కలిగిన వాయుదేవుని కుమారుడవైనటువంటి నీకుంది ఆ గమన శక్తి, గరుత్మంతుడికుంది. అటువంటి హనుమ ఇవాళ కొన్ని కోట్ల వానరముల యొక్క ప్రాణములు, భవిత సౌభాగ్యము నీ చేతులలో ఉన్నాయి. నీ వీర్యమును, పరాక్రమమును, తేజస్సును పుంజుకో. ఒక్కసారి నీ అవిక్ర పరాక్రమాన్ని ప్రదర్శించు. 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా గడచి ఆవలి ఒడ్డుకు చేరి సీతమ్మ జాడ కనిపెట్టి ఈవతలకి రా. దాని చేత వానరుల యొక్క ప్రాణములు నిలబడతాయి. స్వామి హనుమా, నీ శక్తిని చూపించొక్కసారి అనేటప్పటికీ జాంబవంతుడు ఈ మాట అనగానే పైకి లేచారట. లేచి మేరు పర్వతం ఎలా పెరిగిపోతుందో అలా పెద్ద శరీరాన్ని పెంచేశారు. పెంచేసి ఆయన ఒక్కసారి ఆ కింద వానరులందరూ బొటనవేళ్లంతంత వారైపోయారు, చిన్న చిన్న వారి కింద. అంత పెద్ద స్వరూపంతో నిలబడ్డారు. నిలబడంటారు, యదా విజృంభతే సింహో వివృద్ధో గిరిగహ్పరే మారుత స్వరుసపుత్రస్తథా సంప్రతి జృంభతే అశోభత ముఖం తస్యా జృంభమాణస్య ధీమతః అంబరీషమివాదీప్తం విధోమైవ పావకః అభివాద్య హరీన్ వృద్ధాన్ హనుమానిదమిబ్రవీత్ అరుజత్ పర్వతాగ్రాణి హుతాశన సఖోనిలః బలవాన్ అప్రమేయశ్చ వాయురాకాశగోచరః యస్యాహం శీఘ్రవేగస్య శీఘ్రగస్య మహాత్మనః మారుతః సౌరసపుత్రః ప్లవనే నాస్తి మత్సమః ఉత్సహేయం హి విస్తీర్ణః
మాలికంతమివాంబరం మేరుంగిరిమసంగేన పరిగంతుం సహస్రశః బాహువేగ ప్రణున్నేన సాగరేణ ముత్సహే సమాప్లావయితుం లోకం సపర్వత నదీ హ్రదం ముమోరు జంఘవేగేన భవిష్యతి సముత్థితః సముచ్ఛ్రిత మహాగ్రాసో సముద్రో వరుణాలయం పన్నగాశనమాకాశే పతంతం పక్షిసేవితే వైనతేయమహం శక్తః పరిగంతుం సహస్రశః ఉదయాత్ర స్థితం వాపి జ్వలంతం రశ్మిమాలినం అనంతమివ మాదిత్య అభిగంతుం సముత్సహే సాగరం శోషయిష్యామి ధారయిష్యామి మేదినీం పర్వతాం చూర్ణయిష్యామి ప్లవమాన ప్లవంగమాః మహామేరు ప్రతీకాశం మాంచ ద్రక్షదవానరాః దివమవృత్య గచ్చంతం గ్రసమాన వివాంబరాం ఇదమిష్యామి జీమూత కంపయిష్యామి పర్వతాన్ సాగరం చోభయిష్యామి ప్లవమాన సమాహితః అని ఒక్కసారి పెద్ద పర్వత సన్నిభమైనటువంటి ఆకారంతో ఆ భూమి మీద నిలబడితే గుహలోంచి సింహం పెద్ద ఆవలింత ఆవలిస్తూ బయటకు వస్తుంటే అక్కడ చూసిన ప్రాణులు భయంతో ఎలా నిలబడిపోతారో అప్పటి వరకు తమతో తిరిగినటువంటి హనుమ అటువంటి స్వరూపాన్ని పొంది ఒక పెద్ద ఆవలింత ఆవలించేసరికి ఒళ్ళు విరుచుకుని బాహువులను ఇలా పైకెత్తి ఒక్కసారి విదిల్చి తోక పైకెత్తి ఆ భూమి మీద కొట్టేసరికి వానరులందరూ గజగజలాడిపోతూ శ్రీ మహావిష్ణువు దర్శనమైతే ఎలా నిలబడిపోతారో అలా అంజలి ఘటించి నిలబడిపోయారట. ఆవలించి నిలబడితే కాల్చిన పెద్ద ఇనప పెనం ఎలా ఉంటుందో అటువంటి దంష్ట్రలతో కోరలతో దంతములతో ఎర్రటి ముక్కుతో మహానుభావుడు శోభిస్తూ హనుమ నిలబడ్డారట. ఆయన ప్రతిజ్ఞ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి వృద్ధులైనటువంటి వానర వీరులందరికీ నమస్కారం చేశారు. నా తండ్రి వాయుదేవుడు, ఆయన అగ్నిదేవుని యొక్క సఖుడు. వాయుదేవుడు ఎటువంటి గమనంతో వెళ్ళిపోతాడో అటువంటి వాయువేగంతో నేను బయలుదేరుతున్నాను. ఇవాళ నేను బయలుదేరి వెళుతుండగా నాకు అడ్డొచ్చినటువంటి ఏ ప్రాణినైనా సరే నా యొక్క వక్షస్థలంతో గుద్ది పడగొట్టేస్తాను, పర్వతాల్ని చూర్ణం చేస్తాను, సముద్రాన్ని కలయి తిప్పేస్తాను, నా బాహువుల యొక్క శక్తి చేత ఈ సముద్రాన్ని తిరగతోడేస్తాను, పర్వతాల్ని కదిపేస్తాను, శిఖరాల్ని ఊపేస్తాను. 100 యోజనములు కాదు, 10,000 యోజనములైనా సరే కొన్ని వేల మార్లు అటువైపు నుంచి ఇటువైపుకి దాటుతాను. సూర్యుడు ఉదయిస్తుండగా భూమి నుంచి ఆకాశంలో కెడతాను, సూర్యుడి సమీపంలో నిలబడి నమస్కారం చేస్తాను, మళ్ళీ కిందకు వస్తాను. మళ్ళీ సూర్యుడు అస్తమించడానికి పశ్చిమ దిక్కు కెడుతుండగా మళ్ళీ సూర్యుడి దగ్గరికి ఎడతాను, మళ్ళీ నమస్కారం చేసి కిందకు వస్తాను. వాయుదేవుడిది ఎంతవంటి బలమో నా బలం అటువంటిది. గరుత్మంతుడు సముద్రం మీద తిరుగుతుండగా గరుత్మంతుడి చుట్టూ కొన్ని వేల సార్లు ప్రదక్షిణం చేస్తాను. సముద్రానికి ఉత్తర దిక్కున కూర్చుని లేచి నా శరీరాన్ని పెంచి వంగి దక్షిణ దిక్కునున్న సముద్రాన్ని నా చేత్తో ముట్టుకుంటాను. ఆకాశంలో నేను ప్రయాణం చేసి వెళ్ళిపోతుంటే సమస్త భూతములు గజగజలాడిపోతాయి. నేను వెడుతున్నప్పుడు ఆకాశాన్ని తీవ్రమైన దంష్ట్రలతో కూడిన నా నోటితో తాగినట్టుగా తాగుతూ వెళ్ళిపోతాను. మేరుపర్వత శిఖరాలకి కొన్ని వేల మార్లు ప్రదక్షిణం చేస్తాను. రావణాసురుడు ఈ భుజాతండానికి 10 తలల కీటకం, వాణ్ణి కొట్టి చంపేస్తాను. లేదా లంకని పెల్లగించి చేతితో పట్టి సముద్రానికి ఈవలి ఒడ్డుకి తీసుకొస్తాను. ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదాల విందముల యందు లంకని విసిరాతలు మారేస్తాను. రామచంద్రమూర్తే చూస్తారు రావణుడేమిటో. ఇక నా యొక్క పరాక్రమం ముందు నిలబడగలిగిన వాడు లేడు. నేను బయలుదేరుతున్నాను. నాకు అడ్డు రాగలిగినటువంటి వాడు ఈ బ్రహ్మాండములో లేడు. చతుర్ముఖ బ్రహ్మగారు దేవేంద్రుడు చెరక ఆసనం మీద కూర్చుని మధ్య ఆసనంలో అమృత భాండాన్ని పెడితే ఇద్దరి మధ్యలోకి వెళ్లి చెరక చేత్తో ఇద్దరిని అడ్డగించి అమృత భాండాన్ని తీసుకురాగలను. అవిక్ర పరాక్రమంతో బయలుదేరుతున్నాను అని ఎర్రటి ముఖంతో తీవ్రమైన కోరలతో పరిఘల వంటి బాహువులతో తెల్లటి గోళ్లతో పుంజుకున్నటువంటి పరాక్రమం కలిగినటువంటి తొడలతో ఈ భూమి నేను ఇక్కడ నిలబడితే తట్టుకోలేక కుంగిపోతుంది. అందుకని మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడి పాదములను ఊంచి బయలుదేరుతాను అని పర్వత శిఖరములను ఎక్కుతుంటే అక్కడున్న గంధర్వులు విద్యాధరులు ఎగిరి లేచి పారిపోయారట. ఆ పర్వతం కంపించిపోయిందిట, చెట్లు పడిపోయాయిట, మృగములన్నీ దిక్కులు పట్టి పారిపోయాయిట, పావులు కలుగుల్లోంచి బయటికి వచ్చి తలకొక దిక్కు వెళ్ళిపోయాయిట. అటువంటి స్థితిలో స్వామి హనుమ మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద స్వేచ్ఛగా అటు ఇటు తిరుగుతుంటే కింద నుంచి జాంబవంతుడి యొక్క
ఛత్రఛాయలలో ఉన్న ఆ వానర సైన్యం అంతా మహానుభావ ఋషుల యొక్క ఆశీర్వచనము చేత, గురువుల యొక్క ఆశీర్వచనము చేత, దేవతల యొక్క ప్రభావము చేత ఏ విధమైన ప్రతిబంధకము లేకుండా 100 యోజనముల సముద్రమును గడచి ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కుకి చేరి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి తిరిగి నువ్వు ఎప్పుడొస్తావా అని ఒంటి పాదం మీద నిలబడుంటాం హనుమ. ఇన్ని కోట్ల వానరులకి ప్రాణము పెట్టినటువంటి వాడిగా కీర్తి గడించదవుగాక, నీకోసమని పుణ్యకర్మలు చేస్తూ ఇక్కడ నిలబడతామని కైమోడ్చి నమస్కరిస్తుంటే సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామి లంకాం మనసా మనస్వి. అవతల శత్రువులైనటువంటి రాక్షసుల్ని కేవలం తన చేతులతో, కాళ్లతో, పాదములతో, మోకాళ్లతో, వక్షస్థలంతో గుద్ది చంపగలిగినటువంటి వీరుడైన హనుమ, దర్శన సామర్థ్యము కలిగినటువంటి హనుమ మనస్సు చేతనే లంకాపట్టణాన్ని చేరుకుని సీతమ్మని అన్వేషించడానికి ఉత్సాహంతో పొంగుతుంటే పౌర్ణమి నాటి చంద్రబింబ దర్శనమై కెరటములతో పైకి లేస్తున్నటువంటి సముద్రంలా మానసికోత్సాహమును పొంది లంకాపట్టణమును మనస్సుతో చేరిపోయి ఉన్నారు.